అతి భయంకరమైన అతి క్రూరమైన చైనా ఫారెస్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 6750 స్పీడ్ కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాలు అయితే ఇస్తాయి. అంత లోతే ఉండదు, జస్ట్ ఒక 4 అడుగులు లోతే ఉంటది, అంత మించి ఏం ఉండదు. ఒక 10 అడుగులు ముందరకేస్తే శ్రీలంక పోతాం, ఇటు ఒక 50 అడుగులు వెనక్కేస్తే కోవిడ్కి పోతాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చైనా వాళ్ళ చెట్లకి లేస్ ప్యాకెట్లు కాసాయి రండి. ఏమైందిరా? సేమ్ చైనా వాళ్ళు తిన్నట్టే ఉంది. వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఆర్జీవి మామ అయితే పోస్ట్ చేశాడు, సో అది ఆర్జీవి మామకే తెలియాలా. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైంది? సో నాకు కరెక్ట్ గా 2354 కిలోమీటర్లు ఏం కనిపించలే. ఇవే తగ్గించుకుంటే మంచిది. చిరుత పులులు దాంకొని ఉంటాయి ఇసుక లోపల. అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు మనం వచ్చేసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ 2 ఫన్నీ వీడియో అయితే చేయబోతున్నాము. సో వీడియోలోకి వెళ్దాం పదండి. సో ఇప్పుడు మన ముందర ఉన్నది అతి భయంకరమైన అతి క్రూరమైన చైనా ఫారెస్ట్. అతి భయంకరమైన అతి క్రూరమైన చైనా ఫారెస్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఈ చైనా ఫారెస్ట్ లోకి ఇప్పుడు మనం వెళ్దాము. చైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్ని విచిత్రమైనవి ఉంటాయి కదా, అట్లాగే వీళ్ళ ఫారెస్ట్ లో కూడా అన్ని విచిత్రమైనవి ఉంటాయి. ఈ చెట్లు చూపిస్తాను రండి. చూసారు కదా, ఇక్కడంతా నిర్మానుష్యంగా ఎంటీగా ఉంది. అది చూసుకున్నట్లు గుబురుగా ఉన్నాయి చెట్లు. సో అక్కడికి వెళ్దాము. సో మనం ఇలా దట్టమైన చైనా ఫారెస్ట్ లో డేంజరస్ గా తిరిగే ముందర మనం ఒక కర్ర అయితే చూసుకోవాలి. సో ఇలాంటి కర్రని సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ వచ్చేసి ఏయో జంతువుల అడుగులు అయితే కనిపిస్తున్నాయి. సో రీసెంట్ గా వర్షం పడింది కదా, సో ఆ అడుగులు అయితే ఉన్నాయి ఇక్కడంతా గానీ. సో ఇలాంటి చైనా ఫారెస్ట్ లో మనం సర్వే అవ్వడం అంత ఆశామాసి కాదు. సో చాలా కష్టం. సో బహుశా ఇక్కడ ఈదుడుగాలు సుమారు గంటకి 6750 స్పీడ్ కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాలు అయితే ఇస్తాయి. 6750 స్పీడ్ కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాలు అయితే ఇస్తాయి. సో మీ ముందున్న చూసారా, ప్రపంచంలోనే అతి పొడవైన అతి పెద్దదైన అతి డేంజరస్ అయిన ముసళ్ళ వాగు అంటారు దీన్నే. కాకపోతే ముసళ్ళని చైనా వాళ్ళు తినేశారు. ఇప్పుడు ముసళ్ళ పోయి వాగు మిగిలింది. సో ఇది సుమారుగా ఒక 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంత లోతే ఉండదు, జస్ట్ ఒక 4 అడుగులు లోతే ఉంటది, అంత మించి ఏం ఉండదు. జస్ట్ ఒక 4 అడుగులు లోతే ఉంటది, అంత మించి ఏం ఉండదు. సో పురాతన కాలంలో చైనా వాళ్ళు ఈ రాళ్ళనే వజ్రాలుగా వాడుకునే వాళ్ళని మా తాత వాళ్ళ ముత్తాత వాళ్ళు అయితే చెప్పలేదు నాకు. మొహం పగిలిపోద్ది. సో ఇటీవల కాలంలో ఇక్కడైతే భారీ వర్షాలు పడలేదు. సో తగ్గుముఖంలో వర్షాలు పడిన వల్ల ఇక్కడైతే నీళ్ళు అయితే మిగిలాయి. సో ఈ నీళ్లు కూడా మన చైనా మా వాళ్ళు అయితే పీల్ చేశారు స్టాల్ పెట్టి. సో అంత టేస్ట్గా ఉంటాయంట వాళ్ళకి అయితే. సో ఇటు ఒక 10 అడుగులు ముందరకేస్తే శ్రీలంక పోతాం, ఇటు ఒక 50 అడుగులు వెనక్కేస్తే కోవిడ్కి పోతాం. ఒక 10 అడుగులు ముందరకేస్తే శ్రీలంక పోతాం, ఇటు ఒక 50 అడుగులు వెనక్కేస్తే కోవిడ్కి పోతాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో ఈ చైనా ఫారెస్ట్ లో వింతైన చెట్లు అయితే మీకు చూపిస్తాను ఒక్క 2 minutes లో. 5 minutes later. సో ఈ చైనా ఫారెస్ట్ లో తిరిగి నాకైతే బాగా ఆకలేస్తుంది. సో ఏమైనా ఆకులు అలా తిన్నాం చైనా వాళ్ళ ఫారెస్ట్ లో ఉన్నాగా. చెట్లన్నీ ఎండిపోయినాయి, అదేం చెట్టు తెలియట్లేదు, బాగా ఆకలేస్తుందా. చైనా వాళ్ళకి విచిత్రమైన ఫుడ్లు అయితే దొరకతాయి, మనకేం దొరకలేదు తెలీదు. సో మీరు చూసారు అల్లాడా, చైనా వాళ్ళ చెట్లకి లేస్ ప్యాకెట్లు కాసాయి రండి. ఏమైందిరా? అది చూసారా, లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్స్. రండి. మొత్తం ఇది చిప్స్ ప్యాకెట్ చెట్టు అనమాట. చైనా వాళ్ళు తయారు చేశారు కొత్తగా. సో మొత్తం 3 చిప్స్ అయితే కాసాయి దీనికైతే. సో మీకోసం చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి టేస్ట్ అది చెప్తాను. ఇవ్వండి, ఇప్పుడే తెంపాను.
బాగా ఆకలేస్తుంది అనుకున్న టైంలో మంచి మంచి ఫుడ్ అయితే దొరికింది. ఇగోండి చిప్స్ కూడా. సో మీకోసంగా నేను తింటున్నాను, బాగా ఆకలేస్తుంది. సేమ్ చైనా వాళ్ళు తిన్నట్టే ఉన్నాయి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. బాగుంటాయి టేస్ట్ అయితే. ఎంత చైనా వాళ్ళు చేసినాయి కదా, బాగానే ఉంటాయి. సో ఇవి కూడా కోసేసుకుందాం, మనకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది పోయే మార్గ మధ్యంలో. ఇవన్నీ ఇట్లా దింపుకోవాలి సింపుల్ గా, ఇట్లా లాక్ అయ్యి ఉన్నాయి. సో ఓవరకు మనం తెంపుకోవటమేను అంతే. సో 2 ప్యాకెట్లు దొరికాయి. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ఏమో కనిపిస్తే చూద్దాం. A few moments later. అబ్బా మొత్తానికి ఆకలి అయితే తీరుతుంది గాయస్. సో మనకి మార్గ మధ్యానికి ముందుకైతే వెళ్దాము. సుమారుగా ఈ చైనా ఫారెస్ట్ లో రోజుకి 2,53,438,96 అనే సంఖ్య మంది చనిపోతున్నారని ఇటీవల మన ఆర్జీవి మామ అయితే పోస్ట్ చేశాడు. సో అది ఆర్జీవి మామకే తెలియాలా. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమై? సో ఇలాంటి కాలంలో ఇలాంటి వాగులు కూడా సినిమాల్లో వాడుకో ఆర్జీవి మామ అని ఎన్నోసార్లు చెప్పాను, కానీ వినలేదు ఆర్జీవి మామేమో. 1 hour later. సో ఈ అడవిలో ఎక్కువగా మనకి మినపప్పు చెట్లు అయితే ఉన్నాయి. సో లైక్ మినపప్పు అంటే మీకు తెలుసు కదా, ఇడ్లీ వచ్చేది దాంతోనే, దోశలు వచ్చేది దాంట్లోనే. సో అలాంటి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి ముందు ఇంకా ఏం దొరుకుతాయో చూద్దాము. సో ఈ గట్టెక్కి చూద్దాం, మనకేమైనా అవతల ఏదైనా కనిపిస్తుందేమో. నాకు కరెక్ట్ గా 2,354 కిలోమీటర్లో ఏం కనిపించలే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ పక్క చూసుకుంటే మనకి జస్ట్ ఒక 1,536 కిలోమీటర్ల దూరంలో ట్రంప్ కూతురు ఇద్దరైతే కనిపిస్తున్నారు. సో ట్రంప్ కూతురు గడికి పోదాం ఫస్ట్ అయితే పదండి. పార్టీ లేదా పుష్ప? ఇలాంటి ఇసుక మార్గాల్లో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇసుకల్లో చిరుత పులులు దాంకొని ఉంటాయి ఇసుక లోపల. చూసుకున్నట్లయితే మీరు, సో ఈ మార్గంలో ఉన్న జపాన్ నుంచి అయితే వాటర్ ఇది చైనా కాలంలోకి అయితే వస్తాయి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సో ఇవన్నీ కలిపి శ్రీలంకకి అయితే వెళ్తాయి సముద్ర మార్గం గుండా. ఈ చెట్టు కొంచెం స్పెషల్ గా ఉంది. సో పచ్చగా గ్రీనరీగా ఉంది. సో కింద చూసుకున్నట్లయితే ముళ్ళు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. సో మీకు చెప్పాను కదా నేనైతే మినపప్పు చెట్లు అనేసి. సో అదే ఈ చెట్టు అయితే. చూద్దాం మనకి ఏదైనా మినపప్పు ఏమైనా కనిపిస్తుందేమో. చూసారా టైట్ పడింది. ఇంకా ఊపుతాం, ఇంకా ఏమైనా పడతాయేమో. ముందాల ప్యాకెట్ అయితే వచ్చింది మన కోసం. అమ్మాయి ఏం టార్చర్. కొంచెం దగ్గర కండి, ఇంకో ప్యాకెట్ ఉంది. ఈ ప్యాకెట్ అయిపోయే లోపు మనకి ఈ ప్యాకెట్లు అయితే కనిపించాయి. ఓ నీ అబ్బా ఆపరదే. అయిపోయినాయి. ఈ ప్యాకెట్ కూడా చంపుతాము. ఇవ్వండి. సో 2 ముందాల ప్యాకెట్లు అయితే ఈ చెట్టుకు ఉన్నాయి. ఇవ్వండి మినపప్పు చాలా క్రిస్పీగా ఉన్నాయి, క్రంచీగా.
బహుశా ఇవి చైనా వాళ్ళ వాటర్లోకి జపాన్ వాళ్ళ వాటర్ వచ్చి కలిసిన వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అయితే ఉంది. దీనికన్నా చైనా వాళ్ళ చిప్సే బాగున్నాయి. ఈ కలవకుండా జపాన్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఈ చెట్టుకి వస్తున్నాయి డైరెక్ట్. సో అందువల్ల కొంచెం క్రంచినెస్ తగ్గింది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా?